ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు తాడిమరిలో ఒక మాట మాట్లాడాడు. ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్స్ కూడా కాదు. ఎందుకంటే ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నట్లున్నాడు. నాకు ఈ ధర్మారం ప్రజలు ఇప్పుడే నన్ను 30 రోజుల్లోనే వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ గారు వస్తే 30 రోజుల్లోనే ధర్మారం ప్రజలు నాకు గట్టిగా బుద్ధి చెప్పారు. మరి ఏమవుతుందో అనే ఉద్దేశంతో ఆయన తాడిమరిలో ఒక మాట మాట్లాడాడు. అందుకే అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత 3.0నా అదే తప్ప 3.0నా 3.0 మాట్లాడాడు. అంటే రపా అనడము 3.0లు ఎక్కడ పోతున్నాము, ఏం మాట్లాడుతున్నాము? యాక్చువల్గా ప్రజలకి ఇదేనా మనం చెప్పేది? ఇంకా ఇన్ని రోజులు కూడా బానిసలుగా ఉండాలా ప్రజలంతా? ప్రశాంతంగా ధర్మవరం ప్రజలు బతకూడదా, జీవించకూడదా మీ ఉద్దేశం? అంటే మేము చెప్పినట్లే మేము చేసే ఫ్యాక్షన్ నీడల్లోనే బతకాలి, మేము మీకు ఎలా చెప్తే అలానే బతకాలి, లేకపోతే ఇట్లా రెచ్చగొడతాం, పల్లెల్లో గలాట్లు పెడతాం? ఇదేనా మనం ఇచ్చేది ప్రజలకు? ధర్మారం నియోజకవర్గ ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఇలాంటి ఉద్దేశాలని ఇచ్చేది? అసలు ఎక్కడ? అసలు ఇప్పుడు ఎలక్షన్స్ అంటూ కాదు, నువ్వు మాట్లాడాల్సిన ఇది కాదు. అనవసరంగా రెచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలైతేమి, నాయకులైతేనేమి ఈరోజు ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వాళ్ళు బాగుండేది నీకు ఇష్టం లేదా? అంటే ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేసి నువ్వు పబ్బం గడుపుకోవాలి, నా దగ్గరికి ఎవరు రారనే ఉద్దేశం నీకు కేతిరెడ్డి గారు? వైఎస్ఆర్సీపీ నాయకులైతేమి, కార్యకర్తలైతేనేమి మాకు ప్రశాంతంగా ఉంది, మేము మా పని మేము చేసుకుంటున్నామని చెప్పేసి నా దగ్గర ఎంతో మంది వచ్చి మాట్లాడడం జరిగింది. అవును, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ అని వచ్చిన తర్వాత ఎవరినన్నా ఇబ్బంది పెట్టాడా? వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి, లేకపోతే ఇతర ఎవరైనా ఇబ్బంది పెట్టాడా? ఆయన మనస్తత్వం ఎట్లాంటిదంటే వెన్నలాంటిది. ఆయనతో ఎవరైనా సరే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా నాయకులైనా ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగితే ఇలాంటి నాయకులు కావాలి ధర్మవరం అని చెప్పేసి మీరే చెప్తారు. ఎందుకంటే ఆయన వెన్నలాంటి వాడు, ఆయనకి ఇట్లాంటివన్నీ తెలియవు. ఎంతసేపు ఉన్నా కూడా ధర్మవరం అభివృద్ధి, ధర్మవరం ప్రజలు, ధర్మవరం అభివృద్ధి ధ్యేయం అనే సత్యన్న పనిచేస్తున్నాడు. సరే, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి నేను చేశాను, అది ఇది ఓకే, రైట్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రోడ్లు వేయాల్సిందే, చెట్లు పీకాల్సిందే, నీళ్ళు వేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. చేసినావు అనుకో, దాన్ని మేము కూడా నీ శాతాయన సాయం చేసి నీ శాతాయన పని చేసింటావు అభివృద్ధి, దాన్ని ఎవరు తప్పుపట్లే. ఈరోజు ఏమి అభివృద్ధి జరుగుతుంది? ఒక దేశ నాయకుడు మన మంత్రి సత్యకుమార్ గారు ఈరోజు రాష్ట్రంలోనే ఒక కీలకమైన మంత్రి. నువ్వేం చేయాలి? నువ్వు నిజంగా ధర్మవరం ప్రజలకు అభివృద్ధిని కానీ ధర్మవరం ప్రజలు బాగుండాలనుకుంటే రా, వచ్చి మాతో భాగస్వాములుగా చేరి, లేదా మాతో సజెషన్ ఏమని, అన్న సత్తన్న ఇదైతే ఈ పని అయితే బాగుంటుంది, ధర్మవరానికి ఇదైతే బాగుంటుంది, నేను ఇంతకుముందు ధర్మవరం ప్రజలకు అభివృద్ధి చేయాలనుకున్నా, నా తరఫున చేయలేకపోయాను, ఇవి ఇండస్ట్రీ తెద్దాం, లేదా ఈ కృషి విజ్ఞాన కేంద్రం తెద్దాం, లేదా ఈ మండలంలో ఇది పెడదాం, లేదా నీకు సజెషన్, అలా భాగంలో వచ్చి భాగస్వామి నువ్వు సజెషన్ ఇచ్చి ధర్మవరం అభివృద్ధిని కోరుకో. అంతేగాని పొద్దున్నే లేస్తానే ఇంకా ఏదో మన నాయన కాలంలో, మన తాత కాలంలో
ఉండేట్లు ఊరికే రెచ్చగొట్టడము, ఊరికే ఇబ్బంది పెట్టడము. ఇంకోటి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, ఓసీలు అగ్రవర్ణాలు కూడా ఈరోజు నీతో పార్టీలో ఉన్నప్పుడే ఎంతమంది ఇబ్బంది పడలేదు, నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు, నీ గుండె మీద చేసుకో, మాట్లాడు. నీకు దగ్గర ఒక 5-6 మంది తప్ప నీతో బాగుపడినోళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. మేమంతా అవ్వాలి చదువుకున్న వాళ్ళమే. నువ్వేం చేసేది మాకు తెలుసు కదా. అనవసరంగా ఏదో పాపం వాళ్ళకు ఇప్పుడు మాట్లాడేంతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఏదో తాయిలాలు ఏదో చిన్న చిన్న పోస్టులు పోస్టులు ఇప్పించేసి వాళ్ళతో ఏదో మాట్లాడడం కూడా 100% కరెక్ట్ కాదు. నేను ఒకటే వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒకటే నేను ఇది చేస్తున్నా, మీరు ఆయన ట్రాప్లో పడి ఊరికే ఇప్పుడేదో ఆయనకి అవసరం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకొని మీతో ఏదో మాట్లాడిస్తాడు. తర్వాత అధికారంలో అతను వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోడు. ఆ టీం ఉంటుంది, ఆ టీం దాటి మీరు ఎవరు ఎక్కడ ఏం చేయలేరు. ఇది నేను చెప్పింది ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు పొద్దునే ఇదే జరుగుతుంది. మీరంతా ఏదో తెలియక ఎవరిలో ఏదో మాట్లాడి ఊరికి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నా. దాని తర్వాత మంత్రి గారు అభివృద్ధి ఏం చేయలేదని చెప్తున్నారు, మీరు రాసుకోండి, నేను చెప్తా. ఈరోజు ధర్మవరం ప్రజలు మోకాలు ఆపరేషన్ల కోసం ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు మెరుగైన వైద్యం కోసం ఉచితంగా ఈరోజు ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో ఉండే వాళ్ళందరికీ కూడా మోకాలు ఆపరేషన్ బస్సులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బెంగళూరు అయితేనేమి, తిరుపతి అయితేనేమి, ఇలా మంచి మంచి హాస్పిటల్స్లో వాళ్ళకందరికీ మోకాలు చికిత్స చేపిస్తున్నారు. వాళ్ళు నిజంగా సత్యకుమార్ యాదవ్ గారిని మాకు దేవుడు అని చెప్పి భావిస్తున్నారు. తర్వాత విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లు ఫ్రీగా చదివిస్తున్నాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి. ఇంకా బ్యాంక్ కోచింగ్లు పిల్లలకి మననే ఒక బస్సు పంపించి బ్యాంక్ కోచింగ్లు. ఇవి ఇంతకుముందు ఎప్పుడన్నా మీరే చెప్పండి బా, ఇంతకుముందు ఎప్పుడన్నా మన ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో ఏమైనా జరిగాయా ఇట్లాంటివి? మీరు చెప్పండి, లేదా ఆయనే చెప్పండి. ఇంతకుముందు ఎవరైనా చదివించారా? ఇది ఎందుకంటే ఈ ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో మనము ఒక 50 మందిని చదివిస్తే ఐఏఎస్ ఐపీఎస్లుగా ఒక 4 అయినా కూడా నిజంగానే ధర్మవరంకి మంచి పేరు వస్తుంది. మన వాళ్ళు కూడా మన ధర్మవరం అభివృద్ధిలో తోడ్పడతారు. మనం ఎంతైనా కూడా మన ప్రజలకు మంచి చేయాలని తపన ఉండాలి, అలాంటివి చేయాలి. అలా చేయకోకుండా ఎంతసేపు ఉన్నా కూడా రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే విధంగా. ఇప్పుడు మొన్ననే చూశారు, మనం అందరం తెలుసు, 30 రోజుల్లో మన మంత్రి కుమార్ సత్యకుమార్ అని గెలిపించారంటే అన్ని వర్గాలు మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఎంత మంచి పని చేసినామో, మంచి పని చేసి 30 రోజుల్లోనే నన్ను ఇంటికి పంపించి ఓడగొట్టారంటే అందరికీ తెలిసిన సత్యం. ఈరోజు చూస్తే సరే, నేను ఇంటింటికి పోయినా, ధర్మవరంలో వీధి తిరిగినా, నేను గుడ్ మార్నింగ్ కార్యక్రమాలు చేశా, నేను అవి చేశా ఇవి చేశా అని చెప్పుకుంటాను. ఎలక్షన్ కూడా మాట మాట్లాడాడు, మీకు గుర్తుందో లేదో, సత్యకుమార్ అని పిలుచుకొచ్చారంట, ఇడిచిపెట్టారు.